యెహోషువ వారి నివాసములకు వారిని వెళ్ళనంపినప్పుడు అతడు వారిని దీవించి వారితో ఇట్లనెను, మీరు మిక్కిలి కలిమి గలవారే, అతి విస్తారమైన పశువులతోనూ వెండితోనూ బంగారముతోనూ ఇత్తడితోనూ ఇనుముతోనూ అతి విస్తారమైన వస్త్రములతోనూ తిరిగి మీ నివాసములకు వెళ్ళుచున్నారు. మీ శత్రువుల దోపుడు సొమ్మును మీరును మీ సహోదరులను కలిసి పంచుకొనిడి. యెహోషువ గ్రంథము 22వ అధ్యాయం 7-8 వరకు. ప్రైజ్ జీసస్. ఈరోజు సెప్టెంబర్ 21 సాటర్డే. గుడ్ మార్నింగ్. పరలోకనేశ్వర సంఘ బిడ్డలకు, ఆత్మీయులకు, దైవజనులకు, ఇతర రాష్ట్రాలు, ఇతర దేశాల మన ప్రియులందరికీ కృపాశయములు సమృద్ధిగా విస్తరించునుగాక. ఆమేన్. ఫ్రెండ్స్, దేవుడు దీవిస్తే ఎంత దీవెనో చూడండి. ఒకప్పుడు ఇజ్రాయేల్ ప్రజలు ఐగుప్తు దేశంలో ఏం చేసేవాళ్ళు? మట్టి పిసుకునేవాళ్ళు. రాత్రనక పగలనక ప్రయాసపడేవాళ్ళు. సొంత ఇల్లు లేదు. వెండి బంగారాలంటే వాళ్ళకి తెలియదు. సరైన ఫుడ్ వాళ్ళకి తెలియదు. వాళ్ళు ఏదో కుళ్ళిపోయిన దోసకాయలో, బీరకాయలో, ఇలాంటి ఏదో పడేస్తే, కీరకాయలో, లేదన్నా చేపలో చిన్న చిన్న ఏదైనా పడేస్తే తినేవాళ్ళు అంతే. గొప్పవాళ్ళు ఎవరైనా భోజనం చేస్తే వాళ్ళు ఇంకా చూసేవాళ్ళేమో. గొప్పవాళ్ళని బట్టలు వేసుకుంటే వాళ్ళు ఇంకా చూసేవాళ్ళేమో. ఇలాంటి మనకి ఏమీ లేదని గొప్పవాళ్ళు గొప్ప గొప్ప ఇళ్ళల్లో ఉంటే మనకెందుకు ఇది లేదు, సరే మన కర్మ ఇంతే అనుకున్నవారేమో. కానీ దేవుడు చూడండి వారి పట్ల కృప తెరిచారు. నేల నుండి పెంట కుప్పల మీద దరిద్రులు ఎవరి సింహాసనం మీద కూర్చుని పెడుతూ ప్రజల అధికారులతో కూర్చొని పెడుతూ 113 కీర్తన 7వ వచనంలో ఆ రీతిగా ఇజ్రాయేల్ ప్రజలు లేవనెత్తి ఆ బానిసత్వం నుంచి విడిపించి ఎలాంటి దీవెన, ఎలాంటి ఆశీర్వాదం, ఎలాంటి ఐశ్వర్యం. ఏమండి, ఒక మాట చెప్తున్నాను బ్రదర్, సిస్టర్, ఆయన దీవించడం మొదలు పెడితే అంటే ఆయన కృప ఇంత గొప్పది. అటు రక్షణతో పాటు ఇటు దీవెన, ఐశ్వర్యం, ఆశీర్వాదం, ఘనత ఇవన్నీ దేవుళ్ళో ఉన్నాయి. నమ్ముట నీ వల్ల అయితే నమ్మువానికి సమస్తమును సాధ్యమే. దేవుడు ఆశీర్వదిస్తుంది. రెండింటికి ఆశీర్వాదమే. యెహోషువ అంటున్నాడు, మీరు మిక్కిలి కలిమి గలవారు, అతి విస్తారమైన పశువులతో, వెండితో, బంగారముతో, ఇత్తడితో, ఇనుముతో, అతి విస్తారమైన వస్త్రములు తిరిగి వెళ్తున్నారు. ఇంకా పంచుకోవాల్సిన దోపుడు సొమ్ము ఇంకా చాలామంది, అందరూ కలిసి పంచుకొని అంటున్నాడు. వావ్! ఎలాంటి దీవెన, ఎలాంటి సమృద్ధి, ఎలాంటి ఐశ్వర్యం. లాటరీ తగిలిందా అన్నట్టుగా ఉంది. అంత దీవెన. ఇలాంటి దీవెనలు ఈ దినాల్లో కూడా దేవుడు కృపను కుమరించగలడు, ఆశీర్వదించగలడు. వర్తమానాలు రేపు సండే విందాం. అలాగే రేపు సండే ఎవరికైతే బిజినెస్ చేస్తున్నారు, బిజినెస్ చేయాలనుకుంటున్నారు, అలాంటి వాళ్ళ కోసం స్పెషల్ ప్రైజ్, ఫైనాన్షియల్ బ్రేక్ త్రూ కోసం బలమైన వాక్య సందేశాలు ఉంటాయి. డోంట్ మిస్ ఇట్. మీరు మీ స్నేహితుల బంధువులు కలిసి వేలాదిగా తరలిరండి, దైవ దీవెన పొందవచ్చు. మన ఆరాధన సమయములు రేపు సండే ఉదయం 6 గంటలకు మొదటి ఆరాధన, ఉదయం 8 గంటలకు రెండో ఆరాధన, ఉదయం 10 గంటలకు మూడో ఆరాధన, సాయంత్రం 6 గంటల నుంచి 8:30కి ఫోర్త్ వర్షిప్ క్లోజ్ అయిపోద్ది. ఈ విషయాన్ని గమనించగలరు. 4 వర్షిప్లో బిజినెస్ పీపుల్ కోసం ప్రత్యేకమైన ప్రార్థనలు, అలాగే 3rd వర్షిప్లో 4th వర్షిప్లో వచ్చిన ప్రతి ఒక్కరికి ఉచిత భోజన వసతి కలదు. ఈరోజు సాటర్డే కాబట్టి సాయంత్రం 4 గంటల నుంచి 8 గంటల వరకు స్పాన్సర్ మీట్ కలుగుతారు. రండి, చేయగలుగుతాం. లోకాన్ని సువార్త అన్ని దానం కూడా గొప్ప దానం. ప్రార్థన, ఆశ్చర్యకడ నీ కొందనాలు. ఈరోజు ఎవరైతే ప్రేయలకు బతికబిడ్డను దర్శించండి. అవును నాయన, ఆ దినాల్లో స్లేవ్స్గా, బానిసలుగా, దరిద్రులు, కడు దరిద్రుల్లో ఉన్నటువంటి 4 తరాల నుంచి దరిద్రులు ఉన్న వాళ్ళని ఎంత కృప చూపించి లేవనెత్తి అద్భుతంగా బ్లెస్ చేసావు, సమృద్ధినిచ్చావు. అలాంటి దీవెన ఈ రోజుల్లో కొంత ప్రభు రక్షణ ఇవ్వండి. రక్షణ పొంది రాకడికి సిద్ధపరుస్తూ ఇటు ఫైనాన్షియల్గా బ్లెస్ అవ్వాలా, హెల్దీగా ఉండాలి. ఎవరు సిక్ అయి ఉన్నారు వాళ్ళని స్వస్థపరచండి. ఏ సీజన్ ఫేవర్స్ని, బలహీనతలను గద్దిస్తున్నాను. నీకు స్వస్థత పడే కలుగునుగా, చీకటి తొలగిపోనుగా, కృపనివ్వండి. జాబ్స్ ఇవ్వండి, హైక్స్ ఇవ్వండి, బిజినెస్లు ఇవ్వండి, ఫైనాన్షియల్ బ్రేక్ త్రూ ఇవ్వండి. రేపు ఫైనాన్షియల్ బ్రేక్ త్రూ మంచి బలమైన వాక్య సందేశాలు ఇవ్వండి. గొప్ప కార్యాలు చేయండి అయినా, అద్భుతాలు చేయండి. ఇంటర్వ్యూకి వెళ్ళిన బిడ్డలు తోడేయండి, కాంపిటీషన్ వచ్చిన బిడ్డలు తోడేయండి, ఎగ్జాతులు తోడేయండి, అన్నింటిలో దీవెన ఇవ్వండి. ఎవరిని చుట్టూ కాయం రేపు సండే వేలాది మంది నడిపించండి. గొప్ప కార్యాలు చేయండి. ఈరోజు బర్త్డే, వెడ్డింగ్ యానివర్సరీ బిడ్డలు దీవించి దీర్ఘాయుష్కరమైన సమాధానం ఇచ్చి నడిపించండి. గర్భాలు ఇవ్వండి, గర్భిణీ క్షేమాన్ని ఇవ్వండి. మ్యారేజ్లో అన్ని విషయాలు దీవించండి. యేసు నామములో ప్రార్థిస్తున్న తండ్రి, ఆమేన్. ఫ్రెండ్స్, ఈరోజు సాయంత్రం 4 గంటల నుంచి 8 గంటల స్పాన్సర్ మీట్లో ప్రామిస్ ల్యాండ్ కోసం గుప్పులు ఇప్పాలన్నా ముందుకు రండి. అలాంటి వాళ్ళని కలిసి ప్రేర్ చేయించుకుంటున్నారు సమస్య చెప్పి. సండే కూడా 4 వర్షిపులు వెసులుబాటు ఉంటుంది, కానీ బట్ సాటర్డే కొంచెం అవకాశం ఉంటుంది కాబట్టి ఈ విషయాన్ని గమనించగలరు. ప్రేరేపించబడి వస్తావు కదా. అలాగే బర్త్డే, వెడ్డింగ్ యానివర్సరీ, ఎవ్రీ సండే, ఎవ్రీ వర్షిప్లో లాస్ట్లో కేక్ కటింగ్ ఉన్నది. ఈ విషయాన్ని మర్చిపోవద్దు. మే గాడ్ విష్ యు ఆల్ హ్యావ్ ఎ నైస్ డే. See you tomorrow.